నెల్లూరు జిల్లాపై మోంతా తుఫాన్ ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు నీటి మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్టుగా చెబుతున్నారు. ఉదయగిరి, ఆత్మకూరు, కొవ్వూరు ప్రాంతాల్లో 30,000 ఎకరాల్లో అరటి పంట నీట మునిగిపోయింది. కొన్ని రోజుల్లో చేతికొచ్చే పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నెల్లూరులో ఈ తుఫాను తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎస్నల్లి గత 3 రోజుల నుంచి తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే గత రాత్రి నుంచి వర్షాలు ఆగిపోయినా దాని ప్రభావం మాత్రం పంటలపై తీవ్రంగా చూపిస్తుంది. ప్రస్తుతం మనం కోవూరు నియోజకవర్గంలో ఉన్నాం. కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 580 ఎకరాలలో అరటి సాగు చేశారు. దాదాపు 6 నెలల క్రితం అరటి సాగు చేశారు. అయితే మరో 6 నెలల్లో పంట చేతికొచ్చే సమయంలో ఇటీవల ఈ 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఒకసారి మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. దాదాపు 80% పంటంతా నీట మునిగింది. ఏదైతే అరటికి సంబంధించి మొదల నుంచి దాదాపు పై దాకా వాటర్ అంతా నీట మునిగి అరటి పంటంతా నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఫ్లోటింగ్, ఇదే వాటర్ 3 రోజుల పాటు ఉంటే మొదలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది, పంట కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కోవూరు మాత్రమే కాదు, ఇందుకూరుపేట, జగదేవిపేట, కలువాయి, చేజర్ల, దాంతోపాటు ఉదయగిరిలో కొన్ని ప్రాంతాలలో అరటి సాగు చేస్తున్నారు. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అయితే 3 రోజుల్లో ఈ వాటర్ను కానీ తోడేయకపోతే పంట తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఇటు రైతులు చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు ఫీల్డ్లో విజిట్ చేస్తున్నారు, రైతులకు సూచనలు చేస్తున్నారు. ఇలాంటి తరహా వాటర్ ఎక్కడైనా ఉంటే 3 నుంచి 4 రోజుల్లో వాటర్ని తోడేయాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గత రాత్రి నుంచి వర్షం లేకపోవడంతో కాస్త రైతులు ఉపశమనం పొందుతున్నారు. లేకపోతే నాన్ స్టాప్ గా వర్షాలు కురిసినట్లయితే ఈ పంట తీవ్రంగా నష్టపోయే ప్రమాదం. ప్రస్తుతానికైతే ఈ వాటర్ తోడేయకపోతే మాత్రం మొదల్లో అంతా కుళ్ళిపోయి పంట నష్టపోయే ప్రమాదం ఉంది. మరోపక్క ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 30,000 ఎకరాలలో వరి నష్టపోయే ప్రమాదం ఉంది. దాదాపు ఆల్మోస్ట్ కోతలు అయిపోయినప్పటికీ చివరి దశలో కొన్ని చోట్ల వరి కూడా ఉంది, అది కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. మొత్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు మొంతా తుఫాను ప్రభావంతో జిల్లా వణికిపోయింది. అయితే రాత్రి నుంచి వర్షాలు లేకపోయినా దాని ప్రభావం మాత్రం పంటలపైన స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.